హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. సో ఇది నార్మల్ మష్రూమ్ కాదండి, చిన్న చిన్న మష్రూమ్స్ కాదు, ఇది బిగ్ మష్రూమ్ అండి. అండ్ దీన్నే మిల్క్ మష్రూమ్ అని కూడా అంటారు. సో టేస్ట్ అయితే బాగుందండి. ఇది నార్మల్ గ్రేవీలా కాకుండా కొంచెం మసాలా గ్రేవీలా చేసుకోవాలండి. కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంది. పుల్కాల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, అండ్ పలావ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్తే మనము ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో టమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని అండ్ అందులో జీడిపప్పు కూడా వేసుకొని ఆయిల్లో వేపేసుకొని మిక్సీకి తీసుకోవాలండి. సో మిక్సీకి తీసుకొని మనము మిక్సీలో అది పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే టమాటోస్ అండ్ కొన్ని ఉల్లిపాయలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి, అవి కూడా వేపేసుకున్న తర్వాత సో మనం మిక్సీలో వేసుకున్నాం కదండి. సో మిక్సీలో టమాటా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. సో అందులో కొంచెం నువ్వులు వేసుకుందాం, వేయించిన నువ్వులు అనమాట, వేపిన నువ్వులు వేసుకొని సో దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇందాక మనం చేసాం కదండి, అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు టమాటోస్ వేసాం కదా. సో ఆ ఆయిల్లోనే మనం కొంచెము ఇది పేస్ట్ పట్టుకున్నాం కదండి. సో ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ అండి, మామూలుగా అయితే మనము మిక్సీ పట్టుకున్న దాంట్లో కూడా అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. సో నేను కర్రీలో వేస్తున్నాను అల్లం పేస్ట్. సో కొంచెం అల్లం పేస్ట్ నెక్స్ట్ పసుపు అండి. సో ఈ రెండు వేసి బాగా మనము మిక్స్ చేయాలండి కూరని. కూర ఇదేంటంటే మనము జీడిపప్పు అవన్నీ వేయడం వల్ల కూర అనేది కొంచెం అడుగంటుతుందండి. సో బాగా కలుపుతూ ఉండాలండి, మనకు ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. సో అలా బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. సో దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలా కరివేపాకు వేసుకొని బాగా అండి కలుపుతూ ఉంటే అందులో ఉన్న ఆయిల్ అంతా చూసారు కదా ఎలా వచ్చిందో బయటికి. సో అలా వచ్చిన తర్వాత అందులో మనం కర్రీకి సరిపడా కారం వేసుకుందామండి. సో మీకు ఎంత కారం వేసుకోవాలో టేస్ట్కి తగ్గట్టు కారం మీరు వేసుకోండి. సో అంత టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే ఒక 3 స్పూన్స్ దాకా వేసాను కారము. సో మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ వేసాను. అందులోనే నేను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి సో 3 స్పూన్స్ వేసాను. సో పచ్చిమిరపకాయలు వద్దు అనుకునే వాళ్ళు నార్మల్గా అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కారం అంటే మీ కారం మీరు ఎంత తింటారో అంత. సో అలా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో కారంలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి మనము. ఇలా పెరుగు యాడ్ చేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం ధనియా పొడి నెక్స్ట్ జీరా అండి జీలకర్ర పొడి కూడా వేసుకొని సో అది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి అందులోనే మనము కర్రీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకుందామండి. సో మనకి గ్రేవీ ఎంత కావాలో అంత మనకి వాటర్ పోసుకొని ఇప్పుడు మన గ్రేవీ చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. సో గ్రేవీకి సరిపడా మనం వాటర్ పోసుకోవాలండి. సో నేను ఆ గ్రేవీకి సరిపడా నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒక హాఫ్ బాటిల్ అనుకోండి, బాటిల్ అయితే మనం హాఫ్ బాటిల్ అన్ని వాటర్ పోసుకుంటున్నానండి. సో ఈ వాటర్ అంతా కొంచెం మరిగించిన తర్వాత సో ఇందులోనే ఉప్పు వేసుకోవాలండి మనం ఈ టైంలో. సో ఉప్పు సరిపడా ఉప్పు కారం అవన్నీ సరిపడా చూసుకొని మనం ఒకసారి కలుపుకొని కొంచెం మరిగిద్దామండి. అంటే ఈ వాటర్ని కొంచెం ఆ మసాలాని కొంచెం వాటర్కి పట్టేలాగా మరిగించిన తర్వాత సో దాంట్లోనే మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బిగ్ మష్రూమ్స్. సో అవేంటంటే కొంచెం లావు ముక్కల్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో మేమేంటంటే కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసాము. సో కొంచెం లావు ముక్కలు కట్ చేసి అంటే మీరు అంటే మీరు తినే వాళ్ళైతే కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు. సో ఇవేంటంటే మనకి తింటుంటే కొంచెం పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట, కొంచెం గట్టిగా రబ్బర్లా ఉంటుంది కాబట్టి. సో మేమైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. సో అందుకదే మీకు నచ్చితే మీరు పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని చేయొచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము సాల్ట్ వాటర్ ఉంటుంది కండి. సో ఇవి నల్లబడతాయి కదా, సో బ్లాక్ షేడ్ వస్తాయి కాబట్టి మనం ఏంటంటే కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే బ్లాక్ షేడ్ అనేది రాదు. సో సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత మనం ఈ కర్రీలో వేసుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం టేస్ట్కి సరిపడా, అంటే టేస్ట్ కాదని టేస్ట్కి మనం కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మనకి థిక్నెస్ కూడా వస్తుంది కసూరి మేతి. సో కసూరి మేతి వేసి దీంట్లోనే కొంచెం కాసేపు ఆ ముక్కలను కూడా అందులోనే కాసేపు మరిగించాలి. సో అలా అయిపోయిన తర్వాత మనము ఇందులోనే ఇందాక ఉప్పు కారం అన్నీ సరిపడా చూసుకున్నాం కదండి. సో మరిగేదా కాసేపు మూత పెట్టుకుందాము. సో మూత పెట్టుకొని
చూసారు కదా కర్రీ అనేది దగ్గర పడింది కదా. సో ఇలా దగ్గర పడాలండి. ఇలా దగ్గరగా పడిన తర్వాత మనము గ్రేవీ అనేది మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం మసాలా పొడి వేసుకుందామండి. సో మనకు టేస్ట్ తగ్గట్టు మనం మసాలా పొడి వేసుకున్నాము. ఆల్రెడీ మనం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కాబట్టి సో మసాలా పొడి మనకు కర్రీకి తగ్గట్టు మీరు వేసుకోండి. సో మీకు టేస్ట్కి తగ్గట్టు అలా మీరు వేసుకోండి మసాలా పొడి. అది కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ మనం లిడ్ పెట్టేసి తర్వాత తీసేసిన తర్వాత దాంట్లోనే మనము 2 పచ్చిమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయలు అండి ఇలా నార్మల్గా మధ్యలో ఘాటు పెట్టేసి మనం ఈ కర్రీలో ఒక వేరువేరుగా 3 చోట్ల వేసేసి తర్వాత దాంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయాలండి. సో కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టేసేయాలి. సో మూత పెట్టేస్తే ఏంటంటే ఆ కరివేపాకు పచ్చిమిరపకాయకి ఉన్న స్మెల్ అనేది మొత్తం కర్రీకి పడుతుందండి. సో కర్రీ ఉండి చాలా టేస్టీగా ఇప్పుడున్న టేస్ట్ కన్నా అది వేసి అలా మూత పెట్టిన తర్వాత టేస్ట్ అనేది మారిపోతుందండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. సో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదండి ఇలా అయిపోయిన తర్వాత లిడ్ తీసి చూడండి కర్రీలో అంతా పచ్చిమిరపకాయ అంతా ఉడికిపోతుంది. సో మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదండి. సో కర్రీ అయిపోయినట్లే. సో కొంచెం ఏంటంటే ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కర్రీ అసలు టేస్టే మారిపోతుంది. అంత సూపర్గా ఉంటుంది. మనకి చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. సో కర్రీ అయిపోయినట్టే. మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయిందండి. సో మనం సర్వ్ చేసుకోవడమే, దాంట్లో కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఇంత ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో చూసారా నేను మేము పలావ్ రైస్ చేసామండి ఆ రోజు. సో ఆ పలావ్ రైస్లోకి ఈ మష్రూమ్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందని ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చిందనమాట. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కర్రీ మీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్